సరే ఏం కావాలి సార్? అది అర్థం కొండ పెట్టలే కదా సార్? కాదు, మరి ఏం కావాలి సార్? ప్యాచ్ ఏదైనా పేపర్లో చుట్టివి. ఈ సైజే కదా సార్? అదే పేపర్లో చుట్టి ఈ పేపర్లో పెట్టామంటారు సార్? సరిపోద్ది. చుట్టి క్యూఆర్ ఇక్కడ ఉంది. ఎరా బా, ఏం చేస్తావు? దీని అమ్మ పాటలు వస్తున్నట్లేదు, నన్ను ఎక్కిరెత్తనట్టు ఉంది. బాబా ఆ స్పూన్ ఇట్టి, కొంచెం షుగర్ పొడి, అది టీ బాబు. తీసుకోలేదు మనే. ఏయ్ అయినా నువ్వు అన్నీ ముట్టేసుకొని ఇంట్లో తిరుగుతావేంట్రా? పోయి ఆ వరండాలో పడుకో. చూసారుగా మా పాటలు ఏంటో. కాదు, ఆడవాళ్ళ పాటలు ఏంటో. ప్రతి నెల తప్పు చేయకుండానే దోషులైపోతున్నారండి. ఇంట్లోకి వెళ్ళకూడదు, పెళ్ళికి ఫంక్షన్స్కి తిరగకూడదు, గుళ్ళకి గోపురాలకి వెళ్ళకూడదు. ఏంటండి ఇది? కాండం ప్యాకెట్లు కూడా చాక్లెట్లు కొన్నంత ఈజీగా కొనేస్తున్నారండి. అదే ఒక ఆడదే ప్యాడ్ కొనాలంటే మాత్రం ఏదో తప్పు చేసేసినట్టు సీక్రెట్గా కొనాల్సి వస్తుంది. ఒక ఆడది అర్ధరాత్రి 12 గంటలకి రోడ్డు మీద తిరిగిన రోజునే స్వాతంత్రం వచ్చినట్టేనే ఒక గొప్ప వ్యక్తి అన్నారు. కానీ నా దృష్టిలో మాత్రం ఒక ఆడది ఏం మొహమాటం లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి ప్యాడ్ కొన్న రోజునే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. హ్యాపీ ఉమెన్స్ డే.